హాయ్ గాయ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కనెక్టివ్స్. కనెక్టివ్స్ అంటే ఏమి, దాంట్లో యొక్క టైప్స్ ఏమి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ కనెక్టివ్స్. కనెక్టివ్స్ ఆర్ సింబల్స్ దట్ జాయిన్ టు ఆర్ మోర్ ప్రిపోజిషన్స్ ఆర్ లాజికల్ గేట్స్. కనెక్టివ్స్ అనేటివి 2 ఆర్ మోర్ ప్రిపోజిషన్స్ని యూజ్ చేసుకొని ఒక లాజికల్ గేట్ అనేది ఫామ్ అవుతుంది. దేర్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ లాజికల్ కనెక్టివ్స్, ప్రిపోజిషనల్ కనెక్టివ్స్. కనెక్టివ్స్ని లాజికల్ కనెక్టివ్స్ అయినా అనొచ్చు, ప్రిపోజిషనల్ కనెక్టివ్స్ అయినా అనొచ్చు. టైప్స్ ఆఫ్ కనెక్టివ్స్ 5 టైప్స్ ఉన్నాయి. కనెక్టివ్స్ అనేటివి డిస్టింక్టివ్, కంజంక్టివ్, నెగేషన్, ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్. మనము ఇప్పుడు ఫస్ట్ డిస్టింక్టివ్ అంటే ఏమో తెలుసుకుందాం. ఆర్. డిస్టింక్షన్ని ఆర్ అని కూడా అనొచ్చు. ద ఆర్ ఆపరేషన్ ఆఫ్ 2 ఆపరేటర్స్ ఏ అండ్ బి. 2 ఆపరేటర్స్ ఉన్నాయి, ఏ అండ్ బి ఉన్నాయి. దాన్ని ఎలాగంటామే, ఏ ఆర్ బి అంటాము. ఈజ్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రిపోజిషన్ వాల్యూ ఏ ఆర్ బి ఈజ్ ట్రూ. ఇక్కడ ఆర్ ఆపరేషన్ లేవంటే కనీసం ఏ అండ్ బి 2 ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ప్రిపోజిషన్స్లో కనీసం ఒక వాల్యూ అయిన ఒక ప్రిపోజిషన్ అయినా ట్రూ ఉంటే అది ట్రూ అవుతుంది. 2 ఫాల్స్ ఉంటే అది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ 2 ట్రూ ఉన్నాయి. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. ఒక ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది. మనం ఏం చెప్పుకున్నాం, కండిషను కనీసం ఒక ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది అని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఇక్కడ ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. ఇక్కడ బోత్ ఆర్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ అండ్ అంటే ఏమో తెలుసుకుందాం. The AND operation of 2 prepositions A and B written as A and B is true if both the prepositions values A and B is true. ఇక్కడ ఏమంటే AND ఆపరేషన్లో బోత్ ప్రిపోజిషన్స్ ట్రూ ఉంటే మాత్రమే ట్రూ అవుతుంది. ఒక ట్రూ ఉన్నా అది ఫాల్స్ అయిపోతుంది. ఇప్పుడు ట్రూత్ టేబుల్లో చూసుకుందాం. ఇప్పుడు బోత్ ప్రిపోజిషన్స్లోనూ ట్రూ ఉంది కాబట్టి అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఇక్కడ ఒకటే ట్రూ ఉంది కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఒక ట్రూ మాత్రమే ఉంది కాబట్టి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ 2 ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ నెగేషన్ అంటే ఏమో తెలుసుకుందాం. ద నెగేషన్ ఆఫ్ ద ప్రిపోజిషన్స్ ఏ written as negation A is a false when A is true and is true when A is false. ఇక్కడ ఏమంటే ట్రూ ఒక ప్రిపోజిషన్ మాత్రమే తీసుకుంటాము, దానికి జస్ట్ నెగేషన్ చేస్తాము. నెగేషన్ అంటే ట్రూలో ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్లో ఉంటే ట్రూ అవుతుంది. ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇక్కడ ట్రూ ఉంది, నెగేషన్ చేస్తే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ఉంది, నెగేషన్ చేస్తే ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇంప్లికేషన్ if and then A. An implication A implies B is the preposition. If A then B, it is false. If A is true and B is false, the rest cases are true. ఇక్కడ ఇంప్లికేషన్లో ఏమంటే ట్రూ ఫాల్స్ అనే మాత్రమే ఫాల్స్ అవుతుంది. రిమైనింగ్ ఏ ఆపరేషన్ అయినా ట్రూ అయిపోతుంది. ట్రూత్ టేబుల్లో చూద్దాం. ఇక్కడ ట్రూ అయిపోతుంది. మనం ఏం చెప్పుకున్నాం, ట్రూ ఫాల్స్ ఉండే ఆపరేషన్ మాత్రమే ఫాల్స్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ ఆపరేషన్స్ ట్రూ అవుతాయి అనుకున్నాం కదా, అలాగే ట్రూ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అవుతుంది. మిగతావన్నీ ఫాల్స్ ట్రూ ఉండే ఆపరేషన్ ట్రూ అవుతుంది, ఫాల్స్ ఉండే ఆపరేషన్ కూడా ట్రూ అవుతుంది. ఇప్పుడు బై ఇంప్లికేషన్ ఏమో చూద్దాం. బై ఇంప్లికేషన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని కూడా అనొచ్చు. ఏ బై to B is by conditional logical connectives which is true when A and B are same if both are false or both are true. ఇప్పుడు బై ఇంప్లికేషన్లో ఏమంటే సేమ్ ఉండాలి. ఏ అండ్ బి ఆపరేషన్స్లో బోత్ 2 ట్రూనే సేమ్ ఉంటే దాంట్లోని ట్రూ అవుతుంది. ఒకటి ట్రూ ఉండి ఒకటి ఫాల్స్ ఉంటే అది ఫాల్స్ అయిపోతుంది. ట్రూత్ టేబుల్లో చూద్దాం. ఇక్కడ 2 ఆపరేషన్స్లో ట్రూ ఉంది, అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఇక్కడ ఒక ట్రూ మాత్రమే ఉంది, ఇవి డిఫరెన్స్గా ఉన్నాయి కదా, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి ఫాల్స్, ఇది ఒకటే ట్రూ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అయిపోతుంది. ఇక్కడ ఫాల్స్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్లో దీంట్లో యూజ్ చేసుకొని ఎలాగ ట్రూత్ టేబుల్ ఫామ్ చేస్తాము, దాంట్లో ట్రూత్ టేబుల్స్లో ఎన్నెన్ని టైప్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, దాంట్లో గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. Thank you guys watching for my channel.